ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. మనందరికీ మన విధి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. మనం ఎదుర్కొనే విధి వేటి మీద ఆధారపడి రూపం తీసుకుంటుంది అన్నదాన్ని శ్రీ అరవిందులు ఇలా వివరిస్తూ ఉన్నారు. Nothing we think or do is void or vain. Each is an energy loosed and holds its course. The shadowy keepers of our deathless past have made our fate the child of our own acts. And from the furrows labored by our will, we reap the fruit of our forgotten deeds. Nothing we think or do is void or vain. Each is an energy loosed and holds its course. The shadowy keepers of our deathless past have made our fate the child of our own acts. And from the furrows labored by our will, we reap the fruit of our forgotten deeds. మనం చేసేది, ఆలోచించేది ఏది వ్యర్థం కాదు. మన ప్రతి చలనము ఒక శక్తిని విడుదల చేస్తూ తన క్రమంలో తాను ముందుకు సాగుతుంది. మన మరణరహిత గతాన్ని ఛాయలా వెంటాడే దేవతలు మన స్వకర్మల ఫలంగా మన భవిష్యత్తును రూపొందిస్తారు. మన సంకల్పము శ్రమించి దున్నుతుంది. ఆ నాగేటి చాళ్ల నుంచి మనం మరిచిపోయిన చర్యల ఫలాన్ని అనుభవిస్తాం. మనం క్యాజువల్‌గా చేసిన, సంకల్పంతో చేసిన, మనం చేసేది ఏది కూడా వ్యర్థం కాదు. మనం చేసే ప్రతి పని, మన ఆలోచన, మన ప్రతి మాట, మన ప్రతి చలనము ఒక శక్తిని విడుదల చేస్తుంది. ఇలా చేస్తూ ముందుకు సాగుతుంది. మన గతం లేదనుకుంటాం. కానీ మన గతాన్ని మనం మర్చిపోయినా అది మరణించదు. దేవతలు దాని మీద వర్కౌట్ చేస్తారు. భగవంతుని స్పర్శతో, అంతరాత్మ స్పర్శతో చేసిన పనులను బట్టి ఏ చైతన్యంలో, ఉన్నత చైతన్యంలో లేక క్రింది చైతన్యంలో వాటిని నిర్వర్తించాం అన్న దాన్ని బట్టి వాళ్ళు ఫలితాన్ని నిర్ణయిస్తారు. దాని ఆధారంగా మన భవిష్యత్తును రూపొందిస్తారు. మనం గతంలో చేసిన చర్యలు మంచివి కానీ, చెడువి కానీ మనం మర్చిపోయిన వాటి ఫలాన్నే మనం అనుభవిస్తాం. కాకపోతే మన వర్తమానం మన చేతుల్లో ఉంది. గతాన్ని చెరపలేకపోయినా వర్తమానంలో చేసే పనులతో మన భవిష్యత్తును మలుచుకోగలం. మన విధిని మార్చుకోగలం. For though a dress of blind and devious chance is laid upon the work of all-wise fate, our acts interpret an omniscient force that dwells in the compelling stuff of things, and nothing happens in the cosmic play but at its time and in its foreseen place. For though a dress of blind and devious chance is laid upon the work of all-wise fate, our acts interpret an omniscient force that dwells in the compelling stuff of things, and nothing happens in the cosmic play but at its time and in its foreseen place. మన జీవితంలో జరిగే విషయాలు దారి, దిశ లేకుండా గుడ్డిగా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. యాదృచ్ఛికత అన్నది పైకి కనిపించేది. విధి సర్వవివేచనతో తాను నిర్వర్తించే కార్యం పైన కప్పిన వస్త్రం. మనల్ని చర్యకు ఒత్తిడి చేసే అన్ని విషయాలలో సర్వాతిశయ శక్తి నివసిస్తూ ఉంటుంది. మన చర్యలు ఆ శక్తిని అనువదిస్తాయి. విశ్వకేళిలో ఏదీ యాదృచ్ఛికం కాదు. ఆ చర్యలు జరగవలసిన సమయము, ప్రదేశము ముందే నిర్ణయించబడి ఉంటుంది. మన జీవితంలో పైకి కనిపించే యాదృచ్ఛికత అన్నది ఒక వస్త్రం లాంటిది. విధి తనకు తాను వేసుకున్న తెర. మనం చేసే అన్ని పనులలో భగవంతుని శక్తి ఉంటుంది. మనం చేసే చర్యల ద్వారా ఆ శక్తి ఎంత మటుకు పనిచేస్తుంది అన్నది అర్థమవుతుంది. అలా మన చర్యలు సర్వాతిశయ శక్తిని అనువదిస్తాయి. విశ్వకేళిలో యథాలాపంగా జరిగేదంటూ ఏదీ ఉండదు. ప్రతి సంఘటన జరిగే సమయము, దాని ప్రదేశము ముందే నిర్ణయించబడి ఉంటాయి. Man's hopes and longings build the journeying wheels that bear the body of his destiny and lead his blind will towards an unknown goal. His fate within him shapes his acts and rules. Its face and form already are born in him. Its parentage is in his secret soul. Man's hopes and longings build the journeying wheels that bear the body of his destiny and lead his blind will towards an unknown goal.
His fate within him shapes his action, rules. Its face and form already are born in him. Its parentage is in his secret souls. మానవుని ఆశలు, పరితాపాలు అతని భవిష్యత్తును మోసే జీవన రథచక్రాలను నిర్మిస్తూ అతని అంద సంకల్పాన్ని ఒక తెలియని గమ్యం వైపుగా నడిపిస్తాయి. అతనిలో పనిచేసే విధి అతని చర్యలను, నియమాలను రూపొందిస్తుంది. ఆ విధి ముఖము, రూపము అప్పటికే అతనిలో జన్మించి ఉంటాయి. దాని మూలము అతని రహస్య అంతరాత్మలో ఉంటుంది. మనకు ఎన్నో ఆశలు, కోరికలు, పరితాపాలు ఉంటాయి. అవి తీరాలని తపన పడుతూ ఉంటాము. కొన్నిసార్లు తీరతాయి, కొన్నిసార్లు తీరవు. తీరినా, తీరకపోయినా అంతం లేకుండా కోరుకుంటూనే ఉంటాము. కానీ అవి మన భవిష్యత్తు అనే రథాన్ని నడిపించే చక్రాలు అని అర్థం చేసుకోము. ఇలా మనలో కోరికలు ఎక్కువయ్యే కొద్దీ జీవితంలో ఒక నిర్దిష్ట సంకల్పం అంటూ ఉండదు. మన నిజమైన సంకల్పం ఏంటో కూడా మనకు అర్థం కాదు. అలా గుడ్డి సంకల్పంతో ఎటు నడుస్తున్నామో, ఏ గమ్యం కోసం జీవిస్తున్నామో తెలియకుండా సాగిపోతూ ఉంటాం. మనలో పనిచేసే విధికి మూలము మన అంతరాత్మలో ఉంది. ప్రకృతిపరంగా ఉన్న సత్వ, రజ, తమో గుణాలలో ఉన్నంత వరకు విధికి బద్ధులమై ఉంటాం. అంతరాత్మను వికసింప చేసుకుంటూ ఆత్మశక్తిని పెంచుకునే కొద్దీ అది ఎంత దుర్విధి అయినా మార్చుకునే శక్తిని పొందుతాం. మరి ప్రకృతి పరంగా విధిని ఎంపిక చేసుకోవాలా? లేక అంతరాత్మన అన్నది తెలుసుకోవడం, ఎంపిక చేసుకోవడం మన సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నత ఆత్మలు అంతరాత్మనే తమ విధికి రూపకర్తగా చేసుకుంటారు. ధన్యవాదాలు.